ఎక్కడ కూర్చోవాలో. ఎక్కడ కూర్చుంటే ఏముంది? అదిగో అక్కడ కూర్చున్నా. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండే కదా. అంతేగా. అబ్బా అబ్బా అమ్మా, నెక్స్ట్ టైం నుంచి నా వల్ల కాదనయ్యా. ప్రభుత్వం ఇచ్చే సెలవుల కోటాలో నావన్నీ వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి. ఇవాళే ఆఖరిది. నేను ఆఫీస్లో వాడాల్సిన అబద్ధాలన్నీ వాడేశా. ఇక నేను పోయానని నేనే స్వయంగా వెళ్ళి ఆఫీస్లో చెప్పుకోవాలి. ఏంట్రా రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చా? ఆ అమ్మాయిది ఈ ఊరు కాదా? ఈ ఊరే. ఈయనెవరు? పెళ్లి కూతురు ఫాదర్. పెళ్లి కూతురు ఫాదరా? ఏం డౌటా? ఇక్కడేం చేస్తున్నారు? పల్లీలా పల్లీలా అని ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటున్నారు. పెళ్లి చూపులు ఇక్కడే. ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులేంట్రా? మీ గురించి తెలిసిన తర్వాత పట్టాల మీద పెళ్లి చూపులు పెడదాం అనుకున్నాను. ఫోన్లే బాగుండదు కదా అని ప్లాట్ఫామ్ మీద పెట్టాను. సంతోషించండి. వంకలెతికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా. ఆ మాటకొస్తే మీకు అసలు పెళ్లిళ్లే అయి చావకూడదు. ఇంతకీ పేరు? బుచ్చి. బాగుందండి. రియల్లీ నా పేరే. ఓ, మరి మీ కూతురు పేరు? పిచ్చి. పిచ్చా? యా. పిచ్చేంట్రా? ఊరుకో. మా అమ్మకి తన మనవరాలంటే చాలా పిచ్చి. అందుకే పిచ్చి అని పేరు పెట్టుకుంది. పిచ్చేంట్రా? ఏం బాగాలేదా? మీకు నచ్చకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు నచ్చకపోతే. బుచ్చి బాగుందండి. ఆ. పిచ్చి ఇంకా బాగుందండి. ఓహో, ఆ, మరి చదువు? ఎస్ఎల్సి. అయినా చదువుదే ఉందండి. పెళ్ళాక మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఫ్యామిలీని చూసుకోవడం ఏంటి? ఎస్ఎల్సి నా చదువు అయ్యా. ఓ, మరి మీ కూతురుది? ఎంఎస్సి. మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే. అదిగో ఆ బ్లూ డ్రెస్. బాగుంది సార్. బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా, ఆ? ఆవిడ ప్యాసింజరు. ఆ వెనకాలందే ఎల్లో డ్రెస్. బ్లూ డ్రెస్ బాగుంది. ఎల్లో డ్రెస్ ఇంకా బాగుంది సార్. సూపర్. నీకే డ్రెస్ అయినా బాగుంటుంది. ఊరుకోండి సార్. అమ్మాయితో ఏమైనా మాట్లాడతారా? ఆగండి. అమ్మాయితే మాట్లాడతామండి. అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళాక ఇంకేం మాట్లాడుకుంటాం? సైకిల్ చేసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే. కట్నం ఏమైనా? కట్నమా ఇంకేమైనా? పెళ్లి కాని ఖర్చు కూడా పెట్టనివ్వండి మీతో. మాకే కళ్యాణ మండపం ఉంది. మీరు కట్టుబట్టలతో వస్తే చాలు. తాలిగట్ట అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోతాయి అమ్మా. ఓకే ఓకే చెప్తారు. మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా? అయ్యో, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న? వచ్చే నెల, వచ్చేవారు. అంతెందుకు, ఎల్లుండి 4:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. మీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మావయ్య. మావయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు నాన్న, చిచ్చి ఆలోచన ఏం లేదు. ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు, మీ గురించి చెప్పలా. మీ కుటుంబం బాగుంది, మీరంతకంటే బాగున్నారు అల్లుడు. అల్లుడు? మావయ్య మేము ఇంటికెళ్ళి కబురు చేస్తాంలేండి. ఫోన్ చేస్తాం. రోడ్డు మధ్యలో చూసుకుని అయిపోద్ది. దీన్ని బాగు చేయించడం 2 రోజులు కూడా కాలేదు. ఇంట్లోనే వచ్చింది నీకు డర్టీ ఫెలో. ముందు మెకానిక్ అని మార్చాలి. వెళ్ళరా. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సార్ 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 హెల్ప్ చేయండి సార్. సార్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ కాపాడండి సార్.
పెళ్లి విలువ తెలిసినోండ్రా. రైట్ తప్పదేరా అవునరా. నువ్వు వెళ్ళరా. నువ్వు ఆగరా. ఏరా కళ్ళజోడు కొంచెం కాస్ట్లీరా, ఈ మధ్యనే కొన్నా. నువ్వు పట్టుకో. ఇప్పుడు రారా. రేయ్, నీకు పెళ్ళైందా? అలాంటి కలిసి పని నేను చేయను. పెళ్లి గలీజ్ పని అంటావేంట్రా అని ఒకసారి పెళ్లి గలీజ్ పని ఏంట్రా? పెళ్లి గలీజ్ పని. నీకు పెళ్ళైందారా? పెళ్ళైందారా? చెప్పరా చెప్పరా. అయ్యింద్రా. మరి నీ పెళ్ళం పేరేంటో చెప్పరా. లావణ్య తిరుపతి. లావణ్య తిరుపతి తిరుపతి. లావణ్య తిరుపతి, కాజల్ కాకినాడ, అది హైదరాబాద్. ఏం కాదురా. నీకు ఎలా రా? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు లవ్ మ్యారేజ్. థు, మరి వాళ్ళు ఎందుకు ఆపుతున్నారా? సారీ అన్నా. తప్పు కదా. తప్పే. మరి వెళ్ళు, బయలుదేరెళ్ళు. రండ్రా అన్నా. ఇంటికి నీకు పెళ్ళయిందా? జరగబోతోంది. మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. సార్ ఎరా మీ స్కూటర్ అక్కడ ఉంది. తెలుసు ఆయన. పెళ్లిగలు వచ్చేసింది చిరు, పల్లకిలో తెచ్చేస్తారు నన్ను. ఏం బాబాయ్ ఇద్దరు బయట ఉన్నారు? ఏమైంది బాబాయ్? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. దేవుడా? ఏమైనా? సారీరా, ఇలా అవుతుంది అనుకోలేదు. అందరూ బానే ఉన్నారు కదా, ఏమైంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైంది? నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాం కదా, వెళ్తే ఆ అమ్మాయిని చూసాం కదా. చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట. అది అది ఆ బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేశారు. రేయ్, నువ్వు నిన్న ప్రతి దానికి ఓవర్ అవర్స్ పడిపోయావు కదా. నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీలో చెప్పుకోలేని ప్రాబ్లం ఉండుంటుందని నో అన్నారు. రేయ్, చిరు, అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ కి తీసుకొచ్చారనమాట. సూపర్. ఇంకా నాకు పెళ్లి కాదు, ఫిక్స్. ఓకేమా, నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? హిమాలయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చిరు, ఈ చిరు